19వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆకట్టుకోలేకపోతోంది. పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టు ఇదే అనుకునేలా ముంబై ఇండియన్స్ ఆట తీరు సాగుతోంది. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గతంలో కెప్టెన్ గా పెద్ద అనుభవం లేకపోయినా గుజరాత్ టైటాన్స్ తరఫున హార్దిక్ పాండ్యా మెరుగైన ప్రదర్శన చేశాడు. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఆ తర్వాతి ఏడాది కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోనే ఫైనల్ వరకు జీడీ జట్టు వెళ్ళింది. దీంతో ఒక్కసారిగా హార్దిక్ పాండ్యా ఇమేజ్ పెరిగింది. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై జట్టు తీసుకుంది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టి మరీ జట్టు పగ్గాలు అప్పగించింది. కానీ ముంబై జట్టుకు పెద్దగా ఏమీ కలిసి రాలేదు. కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించాలనే డిమాండ్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను సైడ్ చేయాలన్నాడు. జట్టు పగ్గాలను జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించాలన్నాడు. ఐపీఎల్లో కెప్టెన్సీ అనేది బుమ్రాకు పెద్ద భారం ఏమీ కాదన్నాడు. తన టాలెంట్తో జట్టును పర్ఫెక్ట్ గా నడిపిస్తాడనే నమ్మకం ఉందన్నాడు. బ్యాటర్ల ఆలోచనలను బుమ్రా ముందే పసిగట్టాలని చెప్పుకొచ్చాడు. పిచ్ పరిస్థితుల పైన బుమ్రాకు పట్టుందన్నాడు. జస్ప్రీత్ కు కెప్టెన్సీ ఇస్తే జట్టుకు కలిసొస్తుందన్నట్లుగా మంజ్రేకర్ స్పందించాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి పాండ్యాతో పాటు ఆశిష్ నెహ్రాను తీసుకొస్తే బాగుండేదన్నాడు. జీటీ టైటిల్ గెలవడంలో నెహ్రా పాండ్యా జోడీ సక్సెస్ అయిందన్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్నప్పుడు హార్దిక్ ను నెహ్రా గైడ్ చేశానన్నాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడంతో తడబడుతున్నాడని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ మార్పు విషయంలో ముంబై ఇండియన్స్ చేసిన ప్రయోగం ఫెయిల్ అయిందన్నాడు. మరోవైపు రోహిత్ శర్మకే మళ్లీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆడినంత కాలం కెప్టెన్ గా హిట్ మ్యాన్ ఉంటేనే బాగుంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం సూర్యకుమార్ కు జై కొడుతున్నారు. టీ20 ఫార్మాట్ లో టీమిండియాకు కెప్టెన్ గా ఉన్న సూర్యకే ముంబై ఇండియన్స్ పగ్గాలు ఇవ్వాలంటున్నారు. అయితే హార్దిక్ పాండ్యా అందుబాటులో లేని 2 మ్యాచ్ల్లో సూర్య కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్ ఆడింది. ఒక మ్యాచ్లో గెలిచింది, మరో మ్యాచ్లో ఓడింది. వ్యక్తిగత ప్రదర్శన పరంగా సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన దారుణంగానే ఉంది. దీంతో స్కైపై ఒత్తిడి ఎక్కువ ఉందనే చర్చ జరుగుతోంది. దీంతో ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వాలనే వాదన పెరుగుతోంది. మొత్తంగా మున్ముందు ముంబై ఇండియన్స్ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.